నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలిపిరి వద్ద ఒక విగ్రహం పరేశారని చెప్పి, అది అత్యంత అవమానకరంగా అని చెప్పి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అసత్యాలని చెప్పి డిప్యూటీ ఈవో ఆయనపైన కేసు నమోదు చేయగా కేసు నమోదైంది. మరి మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతారా? మరి గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే టీటీడీ పైన రాజకీయ ప్రసంగాలు కానివ్వండి, రాజకీయ లబ్ధి కోసం టీటీడీ పైన చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే వైసీపీ టీటీడీ పైన ఎక్కువ రాజకీయాలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి దగ్గర ఘోర అవమానం జరిగిపోయింది దేవుడికంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అసత్యాలు, ఇది కూడా ఒక ఫేక్ ప్రచారం అని చెప్పి ఆయనపై అయితే కేసు నమోదైంది. ఈ విధంగా ఒక పుణ్యక్షేత్రం అయినటువంటి టీటీడీని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు చేశాడు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా 2 పర్యాయాలు నిర్వహించాడు. 3 సార్లు ఆ తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డులో 3 సార్లు సభ్యుడిగా వ్యవహరించాడు. అలాగే వాళ్ళ అబ్బాయి తొడా వైస్ చైర్మన్గా కూడా చేయటం కూడా జరిగింది. వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు ఏదైతే వివాదం ఉందో, ఇప్పుడు మహావిష్ణువు విగ్రహం అని చెప్పని అతను ఏ విధంగా అయితే గొడవ చేస్తున్నాడో, అది అలిపిరి సమీపంలో ప్రైవేటు వ్యక్తులు, అంటే ఈ విగ్రహాల తయారీదారులు అక్కడ నివాసం ఉండి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. ఆ సందర్భంగా ఒక భక్తుడు శనేశ్వరుడి విగ్రహం కావాలి అని చెప్పని ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆర్డర్ ఇవ్వడం అది చాలా పెద్దది. అందువల్ల ఆ విగ్రహం తయారు చేసే క్రమంలో భాగంగా ఆ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోయినందువల్ల అది సరిగ్గా రూపు కూడా దిద్దుకోలేదు. ఇంకా అంతలోకి చంద్రబాబు నాయుడు గారు అలిపిరి సంఘటన సందర్భంగా అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేసే క్రమంలో వీళ్ళని కూడా ఖాళీ చేయించడం కూడా జరిగింది. ఖాళీ చేయించినప్పుడు ఇది పెద్దది కాబట్టి చిన్న చిన్నవన్నీ ఎత్తుకెళ్ళారా, అవన్నీ అక్కడ వదిలేశారు. దానికి ముఖం కూడా చెక్కకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అది అక్కడే ఉంటుంది. మరి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కనపడలేదా? తర్వాత మరి ఆయన కొనసాగుతానే ఉన్నాడు కదా, మరి తర్వాత పాలక మండలిలో కూడా కొనసాగుతానే ఉన్నాడు కదా, కానీ ఆయనకి ఎప్పుడు కనపడలేదు. ఈరోజు కూడా అది మహావిష్ణువుది అపచారం జరిగింది, ఈ విధమైన కొత్త ప్రచారాన్ని ఎత్తుకున్నాడు. పదే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అతను ఎందుకు దృష్టి పెట్టాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని నియమించినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన తిరుపతి నుంచే తిరుమల నుంచే ప్రారంభిస్తామని ఆయన చెప్పిన తర్వాత తిరుమల తిరుపతి నుంచి, తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ కావచ్చు, చేసినటువంటి తప్పుడు పనులు కావచ్చు, ఆహారంలో కల్తీ కావచ్చు, నెయ్యిలో కల్తీ కావచ్చు, లేదంటే ఆ గోమాతలకి నాణ్యమైన దాణా పెట్టకుండా చంపిన విధానం కావచ్చు, ఆ ఆస్తుల్ని ఏ విధంగా కైకర్యం చేయాలో వాళ్ళు చేసిన విధానం కావచ్చు, చాలా విషయాల్లో కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల విషయాల్లో బయట పెడతారు అన్న ఒకే ఒక్క భయం కొద్దీ పదే ఏ విధంగా ఇప్పుడు ఏ ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేదు. తిరుమల తిరుపతికి హిందూ భక్తులందరూ ఎక్కడెక్కడ ప్రపంచంలో వాళ్ళందరూ అధికంగా వస్తారు కాబట్టి రోజుకి 60,000 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉండగా వాళ్ళని తగ్గించడం కోసం నాణ్యమైనటువంటి లడ్డు పెట్టకుండా దాంట్లో నాణ్యత తగ్గించేసి కల్తీ లడ్డు అందరికీ అందజేయడం కూడా జరిగింది. పైన సౌకర్యాలు కూడా సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు, శుచి శుభ్రం కూడా పాటించలేదు. ఎందుకంటే భక్తులు రాకుండా ఉండాలనేది వాళ్ళ యొక్క కోరిక, ఎందుకంటే వాళ్ళు అన్యమతస్తులు కాబట్టి. ఈరోజు హిందూ ధర్మం కోసం నేను ఏమైనా చేస్తానన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? అక్కడికి వచ్చేసి వాళ్ళే రోజు జరుగుతూనే ఉంది కదా, ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుతున్నాడు తిరుమల తిరుపతి ధర్మం. మరి ఇన్ని రోజులు ఎందుకు కనపడలేదు అతనికి? ప్రతి అంశాన్ని అతను ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత అది తప్పని చెప్పని వీళ్ళు నిరూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త అంశం కావాల్సింది కాబట్టి ఇది గుర్తొచ్చింది. అక్కడ కావాలని కొన్ని సీసాలు వేయించి గందరగోళం చేయించేసి ఈరోజు అది మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జరిగింది కాదు కదా విగ్రహం, ఈరోజు పైపెచ్చు మహావిష్ణు విగ్రహం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి తప్పది. అంటే ఇప్పటికి పదే కూడా అతను తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు, కావాలని గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాలక మండలిని, బిఆర్ నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిగా కూడా విమర్శిస్తూ ఉన్నాడు. ఇన్నాళ్ళు ఉపేక్షించడం చంద్రబాబు నాయుడు గారిది, అలాగే పాలక మండలిది తప్పని చెప్పైతే నేను భావిస్తున్నాను. ఈ పాటికి ఎప్పుడో కఠినమైన చర్యలు తీసుకొని ఉండటైతే అతని మీద దీనికి అడ్డుకట్టబడేది. పదే ఇలాంటి అపవాదులు కూడా ఎవరో ఒక భక్తులు నమ్మినా కూడా ఇబ్బందే కదా. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి నోటికి తాళం వేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ప్రభుత్వానికి ఉంది,
అలాగే ఈ పాలక మండలి కూడా ఉందని అయితే నేను నిశ్చితంగా చెప్పగలను. పాలక మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు అతని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విచారణ జరుపుతున్నారు, వాస్తవాలన్నీ బయటకు తీస్తున్నారు. అతని పరిపాలనలో, అంతకుముందు పరిపాలనలో ఆ ప్రభుత్వం సుబ్బారెడ్డి గారు ఉండగా అతను ఉండగా చేసినటువంటి దేవదేవుడికి సంబంధించినటువంటి తప్పులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారో ఎత్తి చూపే కార్యక్రమంలో ఒక్కొక్కటి వెలుగు చూపుతూనే బయటకు తీసుకొస్తున్నారు. బహిరంగానే హెచ్చరించారు కరుణాకర్ రెడ్డిని. కరుణాకర్ రెడ్డే కావాలని చేస్తున్నాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే అతని ఇంట్లో ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు, ఏ మతాచారం ప్రకారం జరుగుతాయో కూడా అందరికీ తెలుసు. కాబట్టి అతని గతంలో అతని చరిత్ర కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు తీసుకొచ్చేసి అతన్ని మొహమాటం లేకుండా చెప్పాడు, నిన్ను వదిలిపెట్టను, నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష తప్పదు అని చెప్పని ఆయన కఠినంగా హెచ్చరించారు. ఆ విధమైనటువంటి విధానాలతోటే ఆ అంశాలన్నీ కూడా వెలుగు చూపించేసి విచారణ జరిపించేసి సాక్ష్యాధారాలతోటి అతనికి శిక్ష వేయించబోతున్నారు బిఆర్ నాయుడు గారు. ఇది నిస్సందేహంగా జరుగుతుంది, రాసిపెట్టుకోండి. సార్, మీరు చెప్పినట్టుగానే టీటీడీ చైర్మన్గా 2 పర్యాయాలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. అప్పుడు ఆయన చాలా అవకతవకలకు పాల్పడ్డారని కేసులు కూడా నమోదయ్యాయని చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కావాలనే ఇటువంటి కామెంట్స్ చేశారని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? వాళ్ళు అతన్ని మాట్లాడిన ప్రతిదానికి ఈరోజు సాక్ష్యాధారాలు చూపించి తప్పుడు మాటలు మాట్లాడినందుకు అతను శిక్షలు కనుక ఇవ్వకపోతే ఇదే విధంగా పదే పదే మాట్లాడుతూ ఉంటాడు అతను. ఎందుకంటే వాళ్ళు ఒక ఏజెండాను పెట్టుకున్నారు. ఆ ఏజెండా ప్రకారం తిరుమల తిరుపతి గురించి రోజుకొక అసత్యాలు మాట్లాడటానికి భూమన కరుణాకర్ రెడ్డికి అప్పచెప్పారు. కాబట్టి అతను బయట ఉన్నంత వరకు ఇదే పదే పదే మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి అతని విషయంలో చైర్మన్గా చేశాడా, శాసనసభ్యుడిగా చేశాడా అనేది తీసి పక్కన పడేసి విచారణలో అతను చేసిన తప్పులన్నీ వెలికి తీయించేసి శిక్షలు వేయించగలిగినప్పుడే దీనికి అడ్డుకట్టబడిద్ది. అందుకే వీలైనంత తొందరగా ఆలస్యం చేయకుండా రోజు రోజుకి ఆ దేవదేవుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా విపరీతమైన ప్రచారం చేస్తూ అసత్యాల ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి వీలైన తొందరగా అతను నోటికి తాళం వేయాల్సిన ఆవశ్యకత అయితే ప్రభుత్వానికి, పాలక మండలికి ఉంది. పాలక మండలి చిత్తశుద్ధి కూడా వెళ్తూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు. కాబట్టి వీలైన తొందరగా దానికి అడ్డుకట్ట వేసే క్రమంలో అతన్ని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. మరి పుణ్యక్షేత్రం అయినటువంటి టీటీడీ తిరుపతి పైన ఇటువంటి బురద జల్లే వాళ్ళకి నోటికి తాళం వేయాలని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.